పేస్ బౌలర్ మహ్మద్ షమి టెస్ట్ మ్యాచ్ ఆడి 2 ఏళ్లు దాటిపోయింది. చివరిగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఈ బెంగాల్ పేసర్ బరిలోకి దిగాడు. అనంతరం స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమి ఈ ఐసీసీ ఈవెంట్ ముగిసిన తర్వాత గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ రైట్ ఆర్మ్ పేసర్ ఆఖరిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే టెస్టుల్లో మాత్రం వరుస సిరీస్లకు అతడు దూరమయ్యాడు. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ అనంతరం ఆస్ట్రేలియా పర్యటన, ఇంగ్లాండ్ టూర్లకు ఎంపిక చేసిన జట్లలో షమీకి చోటు దక్కలేదు. అయితే ఆసీస్ టూర్ కు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన సెలెక్టర్లు పట్టించుకోలేదనే వార్తలొచ్చాయి. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా స్పందిస్తూ ఫామ్ లేమి కారణంగా అతన్ని జట్టు నుంచి తప్పించలేదు, ఫిట్నెస్ సమస్యల కారణంగా తనకు తానే తప్పుకున్నాడు, షమి ఆస్ట్రేలియా టూర్ మిస్ అయిన తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావించారు. అతడి అవసరం జట్టుకుందని భావించారు. జట్టును ఖరారు చేసే సమయంలో షమీతో మాట్లాడారు కూడా. అయితే తాను మాత్రం ఆత్మవిశ్వాసంతో లేడు, ఫిట్నెస్ సమస్యలు లేవని ఖచ్చితంగా చెప్పలేకపోయాడు. షమీ ఫిట్నెస్ సాధిస్తే సాంప్రదాయ ఫార్మాట్ లోనూ త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వగలడు. కాబట్టి దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరపున అతని ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.